ఇవాళ మనం చందమామ కథల నుండి గబ్బిలానికి చీకటిలో తోవ ఎలా తెలుస్తుంది అనే సంచికని చూద్దాం. అనేకమైన జంతువులు, పక్షులు రాత్రిపూట సంచరిస్తూ ఉండడం మనకు తెలుసు. చీకటిలో సంచరించే పక్షులలో గబ్బిలం ఒకటి. అది దాదాపు 6 కోట్ల సంవత్సరాల నుంచి ఇలా చీకటిలోనే మసులుతున్నదని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అయితే ఇది ఎలా సాధ్యం? వినండి మరి. రాడార్ అనే యంత్రం రేడియో తరంగాల ద్వారా వచ్చే పోయే విమానాలను కనుక్కుంటుంది. తరంగాలు సూటిగా పోతూనే ఉంటాయి. కానీ తోవలో ఏదైనా వస్తువు తగిలినట్టయితే అవి మరలి వచ్చేస్తాయి. అప్పుడు వచ్చే ప్రతిధ్వని బట్టి ఆ వస్తువు ఏమిటో అది చెప్పగలుగుతుంది. అలాగే గబ్బిలం కూడా సూక్ష్మ స్వరం కలిగిన శబ్ద తరంగాలను వరుసగా వదులుతుంది. వీటినే రాడార్ సిగ్నల్స్ అంటారు. ఇవి మనకు వినిపించనంతటి సూక్ష్మంగా ఉంటాయి. అతివేగంగా పయనించే ఈ తరంగాలు గబ్బిలం ఎగిరే ప్రదేశాన్నంతటినీ నింపివేస్తాయి. మధ్యలో వాటికేదన్నా వస్తువు తగిలితే అది ఎంత చిన్నదైనా సరే హెచ్చరికగా సిగ్నల్స్ తిరిగి వస్తాయి. అప్పుడు గబ్బిలం తన ప్రయాణపు దిక్కును గభీమని మారుస్తుంది. గబ్బిలాలు తోవ కనుక్కోవటానికి కంటి చూపు మీద ఆధారపడి ఉండవని, కళ్లకు గంతలు కట్టినప్పుడు కూడా అవి మామూలుగానే ఎగరగలవని విజ్ఞానవేత్తలు శాస్త్రరీత్యా రుజువు చేశారు. కానైతే చెవులు, నోరు మూసివేస్తే అవి బొత్తిగా ఎగరలేకపోయినాయి. దీనిని బట్టి తోవ కనుక్కోవటానికి అవి ఏవో శబ్దాలు వినవలసి ఉన్నదని తేల్చుకొన్నారు. గబ్బిలం ఎగరబోయే ముందు సెకనుకు 10 చొప్పున రాడార్ సిగ్నల్స్ వంటి శబ్దాలు వదలటం మొదలు పెడుతుందట. ఎగరటం మొదలు పెట్టగానే ఇటువంటి శబ్దాలు సెకనుకు 30 చొప్పున వదులుతుందట. హెచ్చరికగా ఏదైనా ప్రతిధ్వని తిరిగి వచ్చిందంటే ఈ శబ్దాలు సెకనుకు 50 చొప్పున వదలబడతాయి. ఈ శబ్దాలు ఎంత ప్రబలంగా ఉంటే ప్రతిధ్వని కూడా అంత ప్రబలంగానూ ఉండి తోవలో ఏ వస్తువున్నది గబ్బిలానికి తేలికగా తెలుస్తుంది. తక్షణమే అది తోవ మార్చేసి ఆ వస్తువును తప్పించుకుని ఎగిరిపోగలుగుతుంది. ఇదండి ఇవాల్టి మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.